హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా వంట ఏం ప్రిపేర్ చేశాను అనేది మీకు చూపిస్తాను. ఈరోజు మీలు ఇక్కడ వచ్చేసి కోకోనట్ రైస్, ఇదిగోండి పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీ ఆల్రెడీ లాంగ్ వీడియో చేశాను. ఇక్కడ వచ్చేసి పన్నీర్ అన్నమాట. కర్రీ వచ్చేసి నెక్స్ట్ ఈ పక్కన వచ్చేసి పెరుగు చట్నీ. పెరుగు చట్నీ కొంచెం మరీ గట్టిగా లేకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు కలుపుకోవాలి. పెరుగు చట్నీ వచ్చేసి మరీ జావగా ఉండకూడదు, మరీ కొంచెం గట్టిగా కూడా ఉండకూడదు, కొంచెం మీడియం సైజులో ఉండాలి, మీడియంగా ఉండాలి. అలా ఉంటే బాగుంటుంది కొంచెం పెరుగు రైస్లోకి. అది ఇదిగోండి ఈరోజు మీల్ వచ్చేసి కోకోనట్ రైస్, జీడిపప్పుతో చేసిన కోకోనట్ రైస్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పన్నీర్ కర్రీ, ఇక్కడ వచ్చేసి పెరుగు చట్నీ. చూడండి కొంచెం గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా మీడియంగా ఉంది పెరుగు చట్నీ వచ్చేసి. ఇంకా మనం ముక్కలన్నీ కట్ చేసి వేస్తాం కదా, కూరగాయల ముక్కలు, చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు మీలు, ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.